సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఎంతో గొప్పదని ఎమ్మిగనూరు ఎంఈఓ ఆంజనేయులు, పత్తికొండ ఎంఈఓ రాజారాం మోహన్లు అన్నారు. ప్రిన్స్ స్వచ్ఛంద సేవ సమితి ఆధ్వర్యంలో 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం స్థానిక జూనియర్ కళాశాల వేదికపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులుగా నరసింహరాజు, దోర్నాల శ్రీనివాసులతో పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-19 విభాగంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు కార్యదర్శిగా ఎన్నికైన కమ్మరి రాఘవేంద్రలను ఎంఈఓ ఆంజనేయులు, రాజారాం మోహన్, ప్రిన్స్ సేవా సమితి అధ్యక్షుడు వాహబ్, బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడు, ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడైన వాల్మీకి రామకృష్ణ నాయుడుల చేతుల మీదుగా శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించినప్పుడు ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు లభిస్తుందని కొనియాడారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపును పొందాలని కోరారు. ప్రతి వ్యక్తికి తల్లి, తండ్రి తర్వాత మూడో దైవం గురువేనని పేర్కొన్నారు. సన్మాన గ్రహీతలు నరసింహరాజు, రాఘవేంద్ర, శ్రీనులు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో సేవలు అందిస్తున్న వాహబ్ బాషా అలియాస్ ప్రిన్స్ వాహబ్ ను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ లుక్మాన్, వైఎఫ్సి కోచ్ మెహబూబ్, అలాగే హెడ్ మాస్టర్ నాగరాజు, శ్రీధర్, ఎన్ఐఎస్ సభ్యుడు ఈరణ, పియూటీలు వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్మానించాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక దృక్పథం ఉంది చూడండి, అది చాలా ఈ రోజుల్లో మనుషులకు చాలా స్వార్థం. ఎవ్రీవేర్ వీ హ్యావ్ సీన్ సెల్ఫిష్నెస్. దేర్ ఈజ్ ల్యాకింగ్ పేట్రియాటిజం. త్యాగము అనేది తక్కువైపోయింది, పేట్రియాటిజం అనేది తక్కువైపోయింది. అయితే ఇలాంటి కాలంలో మరి విద్యార్థులనైతేనేమి, అలాగే క్రీడాకారులనైతేనేమి మరి ఎంతగానో ప్రోత్సహించి ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ పొందుతున్నట్టున్నారు, రేపు స్టేట్ అవార్డ్స్, ఇంకా ఎల్లుండి మరి నేషనల్ అవార్డ్స్ కూడా అందరూ పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈ సమయంలో అవార్డులు పొందుతున్నటువంటి సన్మానించబడిన సన్మాన గ్రహీత అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ దట్ యూ విల్ హ్యావ్ ఏ. నాకేమంటే నిజంగా ఈ ఈవెంట్ జరుగుతుందంటే కారణం ఈరోజు స్వచ్ఛంద సమస్య. ఎందుకంటే ఆ పిల్లలు గత 10 దినాలు చూస్తున్నా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఎవరు జరిగినా ఆ కారణం పోయి ఆ డబ్బు అది సెకండరీ ఎలా వస్తుందో ఆ పిల్లలకు తెలుసు. కానీ అక్కడ న్యాయం చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. తన వరకు చాలా కృషిగా తనకంటే ఎక్కువ అతకంటే ముందుగా ఈరోజు ఎంతమంది ఉన్నా కూడా అది ఏ ప్రకటన చేస్తున్నా కానీ కంటిన్యూషన్ లేదు. కొంతమంది చూసుకుంటారు అది ఇదేని, అది కాదు. ఇక్కడ ఇదే గ్రౌండ్లో మనం కూడా అందరు ఉన్నాము. మరి ఈ రోజు వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గర్వపడుతున్నాం. మనమే కాదు, మన వైఎఫ్ఏ టీం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నామంటే మనం ఉన్నట్టు కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారని కాదు, మనం ఉన్నామనే విధంగా గర్వపడాలి. మరి ఎందుకంటే రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కూడా మంచి ప్రతిభ కనబరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయిలో ఉండాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనమందరూ గ్యాదర్ కావడానికి మన ఈ వాహబ్ గారు కూడా ఎంతో ప్రతిభకర వ్యక్తి. ఎందుకంటే ఆయన కూడా ఆర్థికంగా కానీ ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించి